ముందు దీనికోసం సింపుల్గా ఒక కడాయి తీసుకున్నాను, దాంట్లో ఆయిల్ వేసాను, జస్ట్ చికెన్ పట్టేంత ఆయిల్. అండ్ దీంట్లో 1/2 kg చికెన్ తీసుకొని ఏమీ కలపకుండా జస్ట్ ఫ్రై చేస్తున్నాను అంతే. ఉప్పు, కారం, పసుపు ఏం లేదు, రా చికెన్ని ఫ్రై చేసేస్తున్నాం. చూడండి, ఈ రోస్ట్ చేయడానికి నేను జస్ట్ 300 ml ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. హియర్ ఇట్ ఈస్. దీన్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా రోస్ట్ చేద్దాం. ఇట్లా తడి పొడిగా ఆయిల్లో మునిగేంత వరకు ఇట్లా ఉంచి వేగనివ్వండి. ఐ థింక్ ఇట్ టేక్స్ 10 more minutes. ఎంత సూపర్గా వేగనియో చూసారా? ఇది జస్ట్ మనకి 17-18 నిమిషాలు పట్టింది ఇట్లా వేగటానికి. దీన్ని ఇప్పుడు తీసేసిన ఆయిల్లోంచి ఈ రోస్ట్ చేయడానికి ఇంకా ఏమేమి కావాలో చూద్దాం. ఇప్పుడు ఈ 1/2 kg చికెన్, ఇదే ఆయిల్లో కరివేపాకు వేసేసాను. అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు కూడా, ఒక 7-8 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసినవి వేసేసాను. మీరు కావాలంటే ఇందులో జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. ఇంకా మనకి స్టవ్తో పని లేదు, తీసేసిన స్టవ్ తీసి పక్కకు పెట్టి ఇప్పుడు అందులో ఏమేమి కలపాలో చూద్దాం. సో మన చికెన్ పకోడీ హాఫ్ డన్ కాదు, 80% డన్. ఇప్పుడు ఇందులో ఇవన్నీ కలిపేద్దాం. 1.5 teaspoon నేనైతే కారం వేసాను, మీరు తినే కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఉప్పు 1 teaspoon. అండ్ ఇది ధనియాల జీలకర్ర పొడి, 2 స్పూన్ల ధనియాలకి 1 స్పూన్ జీలకర్ర వేస్తే అది క్వాంటిటీ 2:1 పాళ్ళు. దాన్ని 1 teaspoon వేసాను అంతే ఫుల్. అండ్ ఎండు కొబ్బరి పొడి ఒక 1 teaspoon వేసాను ఫుల్. అండ్ 1/2 teaspoon గరం మసాలా పొడి వేసేసాను. అండ్ వీటన్నిటిని వేసి కలుపుడు మంచిగా ముక్కకు పట్టేటట్టు వేడి మీదే కలిపితే మనకి ఈజీగా, దానికి ఆల్రెడీ తడి ఉంటుంది కదా, ఆయిల్ తడి, దానికి పట్టుకొని మంచిగా పట్టుకుంటుంది అన్నట్టు. మీకు కొంచెం ఇంకా కారం పట్టుకోవట్లేదు అని అనిపిస్తే కనుక దానికి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా, అది కొంచెం వేసి కలుపుకున్నామంటే మంచిగా కలుస్తుంది. మన చికెన్ రోస్ట్ రెడీ. నేను ఒకటి ఉప్పు చూస్తున్నాను. సింప్లీ సూపర్. వావ్, జస్ట్ వావ్. అసలు బోన్ కూడా నవలించండి, అంత మంచిగా వేగిపోయింది, అంత బాగా ఉడికిపోయింది. నాకు తెలిసి ఇందులో ఏం పట్టదు, మీరు తినే ఉప్పుని బట్టి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి, లైట్గా ఉప్పు. దట్స్ ఆల్. సో లైట్గా కొత్తిమీర, పుదీనా చల్లుకొని వేడి చికెన్ రోస్ట్ ఇప్పుడు రెడీ. సూపర్ యమ్మీ, సూపర్ టేస్టీ చికెన్ రోస్ట్. వావ్, మీరు ఎప్పుడు చేస్తున్నారు? తొందరగా చేసేయండి. సో మన ఇంట్లో వాళ్ళ కోసం, మన గెస్ట్ల కోసం, మన పిల్లల కోసం చికెన్ రోస్ట్ ఇంత ఈజీగా చేసేయచ్చు. క్రిస్పీగా, కారంగా, స్పైసీగా చాలా బాగుంటుంది.